ఇప్పుడు వరల్డ్ న్యూస్ చూద్దాం. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల ఒప్పందం ప్రకారం శనివారం నాడు మొత్తం 6 ఇజ్రాయేలీ బందీల్లో 5 బందీలను విడుదల చేసింది హమాస్. 5లో 3 నోవా మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి అపహరించారు. మరొకరిని దక్షిణ ఇజ్రాయెల్లో తన కుటుంబాన్ని చూసేందుకు వెళ్లిన సందర్భంగా అక్టోబర్ 7, 2023లో వీరిని అపహరించారు. సుమారు 16 నెలల పాటు గాజాలో వీరు హమాస్ చెరలో బందీగా ఉన్నారు. అలాగే 5వ వ్యక్తిని విడుదల చేశారు. కాగా 6వ వ్యక్తి శనివారం సాయంత్రం లేదా రాత్రికల్లా విడుదల చేసే అవకాశం ఉందని రెడ్ క్రాస్ వర్గాలు చెప్తున్నాయి. విడుదల చేసిన బందీలను ఆయుధాలు ధరించిన హమాస్ ఫైటర్లు వందలాది మంది పాలస్తీనా పౌరులు చూస్తుండగా నుసురియత్ పట్టణంలో ఓ స్టేజ్ పైకి తీసుకొచ్చారు. బందీల పక్కన హమాస్కు చెందిన ఫైటర్లు నిలబడి ఫోటోలు దిగారు. అటు తర్వాత వారిని రెడ్ క్రాస్ వాహనంలోకి ఎక్కించారు. రెడ్ క్రాస్ వాహనం ఇజ్రాయెల్ సైనికులకు బందీలు అప్పగించింది. కాగా హమాస్ బందీలను విడుదల చేసిన తర్వాత ఇజ్రాయెల్ కూడా 600 కంటే ఎక్కువ మంది ఖైదీలను తమ జైళ్ల నుండి విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కాల్పుల ఒప్పందం ప్రకారం బందీల అప్పగింత జరిగినా ఇక నుంచి కాల్పుల ఒప్పందం సవ్యంగా జరుగుతుందా అన్నది అనుమానమే. మొదటి ఫేజ్ బందీల విడుదల పూర్తయింది. రెండవ ఫేజ్ చర్చలు మొదలు కావాల్సింది. ఈ ఫేజ్లో హమాస్ చేతిలో బందీలుగా ఉన్న డజన్ల కొద్దీ ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేయాల్సి ఉంటుంది. అలాగే గాజా నుంచి ఇజ్రాయెల్ సైనికులు పూర్తిగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఈ ఫేజ్ చర్చలు ముందుకు సాగడం కాస్త ఇబ్బందికరమే. దీనికి కారణం ట్రంప్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నారు. ఆయన బందీలను బేషరతుగా విడుదల చేయాలని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ట్రంప్ అండతో నెతన్యాహు కాల్పుల ఒప్పందం చర్చలకు అంగీకరించనున్న టాక్ కూడా వినిపిస్తోంది. దానికి సంబంధించి ఆ చర్చల నేపథ్యంలో అంగీకరించకపోవచ్చు అన్న చర్చలు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో దారుణంగా నష్టపోయింది మాత్రం పాలస్తీనా పౌరులే. ఈ యుద్ధంలో గాజా మొత్తం నేలమట్టమైంది. 90% మంది పౌరులు నివాసం కోల్పోయారు. కాల్పుల విరమణ తర్వాత చాలామంది తమ ఇళ్లకు చేరుకుని ఇళ్లను చూసి షాక్కు గురయ్యారు. నివాసయోగ్యంగా లేకుండా ఉన్నాయి ఆ ఇళ్లు. అలాగే ఇళ్లు పునర్నిర్మించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రత్యక్ష నరకం చూస్తున్నామని గాజా పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.